దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఎలా ఉంటాడో తెలుసా? నీ ప్రక్క 1000 మంది పడినా 10,000 మంది కూలినా అపాయము నీ యొద్దకు రాదు అని చెప్పినంతగా ఉంటది. దేవుడిచ్చిన వాగ్దానం కోసం దేవుని మీద ఆనుకుని దేవుడు చెప్పిన ప్రదేశానికి ఆయన మాట మీద నమ్మకంతో బయలుదేరినటువంటి ఆయన పిల్లలు అరణ్యంలో అలిసిపోయి నిద్రపోతూ ఉంటే శత్రువు నిద్రపోతున్నటువంటి వారి మధ్యకొచ్చి చంపేయాలని చూసినప్పుడు ఆ అరణ్యంలో దేవుడు జోరీగలను మేల్కొల్పి శత్రువులను జోరీగలతో చంపించేశాడు. దేవుడు నువ్వు ఆరాధించే దేవుడు, నేను ప్రకటించే దేవుడు అంత గొప్పవాడు. ఎందుకు జరిగిందా పని? దేవుని మాట మీద గురి కలిగి బయలుదేరారు. ఆ బయలుదేరినటువంటి పిల్లలను కాపాడేటటువంటి బాధ్యత పరలోకమందున్న దేవుడు తీసుకున్నాడు. ఆయన పిల్లలు నిద్రపోతూ ఉంటే ఆయన మాత్రం కునుకడు, నిద్రపోడు అనేటటువంటి ఆ వాగ్దాన నెరవేర్పుకు అనుగుణమైనటువంటి రక్షణ కార్యాన్ని దేవుడు తన పిల్లల జీవితంలో జరిగించాడు. దైవికమైన మేలు నువ్వు ఎందుకు పొందలేకపోతున్నావు అంటే నీ బుద్ధి మంచిది కాక పొందలేకపోతున్నావు అంతే. నీ హృదయం సరిలేక దైవికమైన సహాయాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు అంతే. నువ్వు దేవునితో చేసుకున్న ప్రమాణాల్లో నిలబడలేక తడబడుతున్నావు తప్ప దేవుడు నిన్ను నిలబెట్టలేకైతే కాదు. ప్రపంచం ముందు ఆయన పిల్లలు తల ఎత్తుకునేలాగా నిలబెట్టి ఈనాటికి కూడా ప్రపంచంలో ఇజ్రాయెల్ ది గ్రేట్ అనిపించుకునేలాగా దేవుడు చేశాడు. నువ్వు గ్రేట్ ఎప్పుడవుతావు అంటే నీలో ట్రూత్ ఉన్నప్పుడు, నీలో నిజం ఉంటే నువ్వు గొప్పోడివి అవుతావు. నీలో నిజం లేనప్పుడు నువ్వు గొప్పోడివి కాలేవు. నిజం ఉన్న ప్రతి మనిషిని దేవుడు గొప్పవాడిని చేసి చూపించాడు ఈ బైబిల్ చరిత్రలో.